బాబు బారుకోడు కుట్ర వి యాప్ పేరుతో ఎన్నికల అక్రమాలకు బరితెగింపు, వేల కోట్లతో ఓట్ల కొనుగోలుకు సిద్ధం, అధికారంలో ఉండగా ప్రజా సాధికార సర్వే పేరుతో డేటా చౌర్యం. ఇప్పుడు వి యాప్లో ఓటర్ల సమగ్ర సమాచారం, ఓటర్ స్లిప్తో ప్రత్యేక బార్కోడ్ ఉన్న కరపత్రాలు పంపిణీ. ఇది కథ. ఇక ఈయన 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 విజన్ ఇది అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న లీడరు అంటే ఇక ఎట్లాంటి విజన్ అన్నాడు. బార్ కోడ్లు క్రియేట్ చేసి ఓట్లు ఎట్లా కొనాలి, ఇంట్లో కూర్చొని ఆ బార్ కోడ్లు పంపించి ఓటర్స్కి స్కాన్ చేసి పంపిస్తే ఆ స్కాన్ ద్వారాగా 5,000 4,000 ఓటుకు డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి తెరలేపిండు. కొత్త టెక్నాలజీని కనిపెట్టిండు. ఓట్లు ఎట్లా కొనాలి అనే కొత్త టెక్నాలజీని భారతదేశం మొట్టమొదటిసారి బార్ కోడ్తో కొనొచ్చు అని చంద్రబాబు నాయుడికి విజన్ ఉన్న లీడరు 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో కొత్తగా కనిపెడతారు. ఎట్లా క్రైమ్ చేయాలనేది కనిపెడతారు. ఎట్లా భారత రాజ్యాంగానికి తూట్లు పడవాలి, ప్రజాస్వామ్యానికి తూట్లు పడవాలనే విషయంలో ఎక్స్పర్ట్ అనమాట. బార్ కోడ్ అట బరి తెగించి బార్ కోడ్లు పెట్టి ఓట్లు కొనే కార్యక్రమం. అంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పరిపాలించింది బాగలేదు, ఆయన సైకో ఇది అది చెప్పారు. చెల్లిని తల్లిని లెక్క చేయలేదు, ఇంట్లోంచి గెంటేసిండు, ప్రజలు రెడీగా ఉన్నారు అన్నప్పుడు ఈ బార్ కోడ్లు ఎందుకు, ఈ బరి తెగింపులు ఎందుకు, ఈ కుట్రలు ఎందుకు, ఈ సాఫ్ట్వేర్లు ఎందుకు, దేనికోసం అంటే ప్రజలు ఎక్కడా కూడా మిమ్మల్ని విశ్వసించట్లేదు. మీ కూటమిని కానీ, మీ ఎత్తుగడలు కానీ, మీ పొత్తులను కానీ, మీ జిత్తులను కానీ నమ్మట్లేదు. మీరు చేసే అన్ని కుట్రలు అనేది ప్రజలకు అర్థమైంది కాబట్టి మీరు మీ పత్రికలు చేసే కరపత్రాలు రాసే రాతలు కుట్రలు, కుట్రపూరితమైన రాతలు వీళ్ళు ప్రజల కోసం కాదు, కొంతమంది బడా పెత్తందారుల కోసం ఉన్నారు అనేది ప్రజలకు అర్థమైంది కాబట్టి కొనే కార్యక్రమం చేస్తాను. ఎవరు కొంటారు ఓట్లు ఎవరు కొంటారు? వ్యాపారం చేసేటట్టు ఓట్లు కొంటాడు. వ్యాపారం ఇది. రాజకీయాలలో ఓట్ల కొనుగోలుని సృష్టించింది ఇగో ఈ దొరగారే, ఈ బాబు గారే. మళ్ళీ ఆయన కొత్త వరవడి. అప్పుడేం డబ్బులు ఇచ్చే చేతికి, ఇప్పుడు బార్ కోడ్లు పెట్టిండు. బార్ కోడ్ స్కాన్ చేస్తే కథం అంట 5,000 మనకు వస్తాయి. ఆ బార్ కోడ్ని డైరెక్ట్ ప్రతి ఓటర్కి పంపిస్తాడట. స్కాన్ చేసి మాకు పంపిస్తే మీకు 5,000 పంపిస్తామని డైరెక్ట్గా. మరి ఎన్నికల కమిషన్ ఎక్కడ నిద్రపోతుంది? ఎన్నికల కమిషను ఏం చేస్తుంది? ఎన్నికల కమిషన్ 1 కోటి మందికి సంబంధించిన నోటికాడు ముద్దం తీయడానికి కుట్రలు పంతుంటే ఆ కుట్రలకు ఒత్తాసు పలికినట్టు నిలుపుదల చేయడానికి, వాళ్ళకు వచ్చే డబ్బులను ఆపడానికి చూస్తే ప్రభుత్వానికి సంబంధించిన సంపదని ప్రజలకి ఇచ్చే కార్యక్రమం, అది కూడా ఆన్గోయింగ్ స్కీమ్, 5 సంవత్సరాల నుంచి నడుస్తున్న స్కీమ్ని ఆపటానికి, గొడ్డలు పెట్టేయటానికి సహకరించింది. కానీ ఈ కోడ్లు, ఈ బార్ కోడ్లు, ఈ కుట్రల్ని పట్టించుకోవట్లే. కాబట్టి ఎన్నికల కమిషన్ సంబంధించి చిత్తశుద్ధిని కూడా ప్రజలు ఇవాళ ప్రశ్నించే ఆస్కారం ఏర్పడింది. కాబట్టి ఎన్నికల కమిషన్ దీనిపైన పట్టించుకొని దీన్ని నిలుపుదల చేయాలి. మీరు ప్రభుత్వం ఇచ్చే స్కీములు, పాతది ఎప్పటి నుంచో నడుస్తున్న స్కీముల పైన కోర్టులకు పోయి లక్షల ఫీజులు ఢిల్లీ నుంచి హైకోర్టు అడ్వకేట్లు రప్పించి 1 కోటి మంది ప్రజలకు ఆపరా అని చంద్రబాబు నాయుడు గారు పట్టుబట్టి నిలుపుదల చేస్తే దానికి ఎన్నికల కమిషన్ ఒత్తాసు పలికింది. మరి బార్ కోడ్లు పెట్టి పంపిణీ చేస్తుంటే, డైరెక్ట్గా హోల్సేల్ మార్కెట్ చేస్తుంటే, ఓట్ల కొనుగోలు కార్యక్రమం చేస్తుంటే ఎక్కడ పోయింది ఎన్నికల కమిషన్? ఎక్కడ పోయింది ఎన్నికల CEO? ఏది కోడు, ఎక్కడుంది కోడు అనేది అలా 4 కోట్ల మంది ఆంధ్ర ప్రజలు అడుగుతున్న పరిస్థితి. ఇది